కిడ్నీ కాపాడుకుంటారా? లేకపోతే మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి ఫ్రీగా, అదే ఆరోగ్యశ్రీ ఇట్లా ఉన్నాయి కదా, అక్కడ చేసుకుంటారా అంటే లేదండి, కాపాడుకుంటాం, తెలుసుకుంటాం అన్నారు. నిన్న కిడ్నీ క్యాన్సర్ వస్తున్న కారణాలు ఏంటి, ఏం చేయాలి అన్నీ చెప్పేశాం కదా. కానీ చాలామంది మాకు డౌట్ ఉందండి, అసలు మాకు క్యాన్సర్ వచ్చిందా లేకపోతే అసలు కిడ్నీ పనిచేస్తుందా లేదో డౌట్ ఉంది. ఇప్పటికిప్పుడు వేలల్లో ఖర్చు పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరగలేం కదా, హాస్పిటల్స్కి వెళితే అదో బాధ అదో మాయాజాలం అంటున్నారు కదా. మీ కిడ్నీ ఫంక్షనింగ్ సరిగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి డాక్టర్లు అండి, ఫేమస్ డాక్టర్లు అంతా కలిపి కామన్గా ఓ ప్రోటోకాల్ ఇచ్చేశారు. అదే కొన్ని లక్షణాలు ఇచ్చేశారు. పగల కంటే కూడా రాత్రులు పర్ఫెక్ట్గా చెప్పేస్తాయండి. అంటే మన కిడ్నీ బాగుందా లేదని. కిడ్నీ ఎందుకు పోతుంది అనేది మీకు తెలుసు, తినే తిండి కానీ, వర్కౌట్ లేకపోవడం కానీ, ఇక చాలా ఉన్నాయి కదా. తాగే నీళ్లలో హెవీ మినరల్స్, ఈ మధ్య ఇది ఒక బాధ ఎక్కువైపోయింది. కానీ ఇక్కడ చెప్పేస్తున్నాను చూడండి, రాత్రిపూట ఏ కష్టం పడకపోయినా హాయిగా పడుకున్నా, ఫ్యాన్ కింద పడుకున్నా, లేకపోతే ఏసీలో ఉన్నా కానీ కొంతమందికి చెమటలు పడుతూ ఉంటాయండి. అంటే చెమటలు పడుతున్నాయి అంటే అదొక లక్షణం. అంటే డాక్టర్ని సంప్రదించడానికి లక్షణాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకటి ఇది. 2, మూత్రం అండి. మహా అయితే ఒక్కసారి వెళ్తాం, లేకపోతే రెండోసారి వెళ్తాం. 3 సార్లు 4 సార్లు 5 సార్లు డైలీ మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది అంటే కిడ్నీ ఏదో తేడా కొడుతోంది, ఫంక్షనింగ్ సరిగా లేదు అన్నట్టు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇంకా తర్వాత వచ్చి మామూలుగా ఓ పొలోమని వాకింగ్ చేసేది ఉండదు, జిమ్కి వెళ్ళేది ఉండదు, ఏముండదు. కానీ కాళ్ళు నొప్పి వస్తూ ఉంటాయండి. ఏంటబ్బా అనుకుంటాం మనం, ఏదో కారణం అనుకుంటాం, కానీ అది కూడా కిడ్నీకి దానికి సంబంధం ఉంది. ఏంటో చెప్తానండి. తర్వాత వచ్చి అన్నిటికంటే ముఖ్యమైనదండి, ఇది బీపీ పెరుగుతూ ఉంటుందండి. జనరల్గా బీపీ పెరిగితే కిడ్నీ సమస్యలు వస్తాయంటాం కదా, కిడ్నీ సమస్య ఉన్నా కానీ బీపీ పెరుగుతూ ఉంటుందండి. ఎందుకు? అసలు కిడ్నీ ఫంక్షన్ ఏంటి? రక్తంలో క్రియాటిన్, బాడీలో క్రియాటిన్ లెవెల్స్ని ఫిల్టర్ చేయటం, తగ్గించడం కదా. ఇక్కడ ఏమవుతుందంటే కిడ్నీ ఎప్పుడైతే సరిగా పనిచేయట్లేదో క్రియాటిన్ పెరుగుతూ ఉంటుంది బాడీలో. ఎప్పుడైతే క్రియాటిన్ పెరిగిందో రక్తంలో క్రియాటిన్ ఉండిపోతుంది కదండి, ఇది బీపీ పెరగడానికి కారణం అవుతూ ఉంటుంది. సో మరి బీపీ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి అంటే అన్ని మందులు వేసుకుంటున్నాము, అన్ని కరెక్ట్గా ఉంది, అంతా బాగానే ఉంది, అయినా కానీ పరిస్థితి ఇది అనుకుంటే ఇదే అండి. సో మరి మీకు అర్థమైంది కదా, ఎక్కువ చెమట పడుతున్నా రాత్రిపూట్ల, ప్రతిసారి మూత్రానికి వెళుతున్నా, లేకపోతే ఇగో బీపీ లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నా, కాళ్ళు నొప్పులు గట్రా వచ్చేస్తూ ఉన్నా కానీ కిడ్నీ తేడా ఉంది అని గుర్తుంచుకోండి. మరి కిడ్నీలు బాగుండటానికి ఏం చేయాలి అనేది నేను ఒక రీల్ చేశాను. చాలా సింపుల్ లైఫ్ స్టైల్ అండి, అంతే. లైఫ్ స్టైల్ చేంజెస్ లేక అనాది కాలంగా ఉన్న మంచి అలవాట్లను పోగొట్టేసుకొని 2-3 తరాల నుంచి దరిద్రపు అలవాట్లన్నీ తెచ్చుకొని, ఇది తిండి విషయంలో, వర్కౌట్ విషయంలో, అన్నిట్లోనూ మన లైఫ్ స్టైల్ పాడైపోయింది. మంచి హాస్పిటల్స్, మంచి డాక్టర్ల కోసం, మంచి ఇన్సూరెన్స్ పాలసీల కోసం ఇంకా గవర్నమెంట్ ఏదైనా చేస్తే బాగుండు